హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవన్ ట్రేడర్ మనీ. ఈరోజు ట్రస్ట్ వాలెట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చూద్దాం అనమాట. సో ఈ ట్రస్ట్ వాలెట్ అంటే తెలియని వాళ్ళకి ఏంటంటే ఇదొక క్రిప్టో. ఇది కూడా బినాన్స్ లాంటిదనమాట. మీరు క్రిప్టో ఇందులో హోల్డ్ చేయొచ్చు అండ్ మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఎవరికైనా. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ఎంలోకి డిపాజిట్ చేయాలనుకోండి, దీని నుండి మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అండ్ మీరు విత్డ్రా తీసుకోవాలన్నా కూడా మీరు క్రిప్టో వాలెట్లోకి ఈ వాలెట్లోకి తీసుకోవచ్చు అనమాట. జస్ట్ ఇది ఒక వాలెట్. ట్రస్ట్ వాలెట్ అనేది ఒక వాలెట్, క్రిప్టో వాలెట్. మీరు క్రిప్టో ట్రాన్సాక్షన్స్ అనేది చేసుకోవచ్చు. ఇది ఎందుకు బ్రో అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి ప్రాబ్లం ఏంటంటే బినాన్స్‌లో చేసేటప్పుడు మన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, మీరు క్రిప్టోలో ట్రాన్సాక్షన్ చేస్తే ఫ్లాట్ 30% ట్యాక్స్. అండ్ ఆల్సో మీరు క్రిప్టో ట్రాన్సాక్షన్ చేసినట్టు మీరు బినాన్స్‌లో ఏం జరుగుద్ది, మీరు అక్కడ కేవైసీ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలన్నమాట. పాన్ కార్డ్ గానీ, ఆధార్ కార్డ్ గానీ, బ్యాంక్ అకౌంట్ ఇలాంటి డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. మీరు ఈ అకౌంట్ ఓపెన్ చేయాలంటే. సో, అలా ఓపెన్ చేసేటప్పుడు ఇన్ ఫ్యూచర్‌లో ఏదైనా గవర్నమెంట్ సెక్యూరిటీ పర్పస్ మీ అకౌంట్ డీటెయిల్స్ అడిగితే బినాన్స్ వాళ్ళు 100% ఇవ్వాల్సిందే. అక్కడ వేరే ఆప్షన్ లేదు. సో, దీనికి ఆల్టర్‌నేటివ్‌గా నా డీటెయిల్స్ తెలియకూడదు. నా క్రిప్టో అనేది కొంచెం హైడ్ అని చెప్పలేం గానీ, డిఫరెంట్‌గా ఉండాలి. నా కేవైసీ డీటెయిల్స్ ఇవేవి తెలియకూడదు. జస్ట్ నాకొక ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి, అంటే నేను సెండ్ అండ్ రిసీవ్ క్రిప్టో వాలెట్‌లోకి రిసీవ్ చేసుకోవడానికి నాకొక ప్లాట్‌ఫార్మ్ కావాలి. అది గవర్నమెంట్ అథారిటీలో ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బినాన్స్ చూసుకుంటే ఎఫ్ఐయు రిజిస్టర్డ్. అదే మన ట్రస్ట్ వాలెట్ చేసుకుంటే ఎఫ్ఐయు రిజిస్టర్డ్ కాదనమాట ఇది. ఓకే. సో, ఇక్కడ మీరు ఎలాంటి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇలాంటి డీటెయిల్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్‌లోకి వెళ్లి, మొబైల్ అయినా సేమ్ ప్రాసెస్, ఇక్కడైనా సేమ్ ప్రాసెస్. ట్రస్ట్ వాలెట్ అని టైప్ చేయండి. ట్రస్ట్ వాలెట్ అని టైప్ చేస్తే మీకు ఫస్ట్ లింక్ వచ్చింది కదా! షీల్డ్‌తో ఉంటది. సో, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో, క్లిక్ చేస్తే మీకు ఇలా అనేది వస్తుందనమాట. సో, ఇలా మీకు వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుద్ది. మీరిక్కడ చూసుకుంటే డౌన్‌లోడ్ మొబైల్ యాప్ ఉంటది. డౌన్‌లోడ్ ఎక్స్‌టెన్షన్ అని ఉంటది. మీరు మొబైల్ యాప్ అయితే మొబైల్ యాప్ యూజ్ చేయొచ్చు. ఎక్స్‌టెన్షన్ అయితే క్రోమ్ బ్రౌజర్ యూజ్ చేయండి. సో, క్రోమ్ చేసినాక మీకు ఇక్కడ యాడ్ టు క్రోమ్ అనేది ఉంటది. సో, ఎక్స్‌టెన్షన్ అయితే డెఫినిట్‌గా యాడ్ చేసుకోవాల్సిందే. సో, ఎక్స్‌టెన్షన్ యాడ్ చేయండి. సో, మీకు డౌన్‌లోడ్ అవుద్దనమాట. ఇప్పుడు ఎక్స్‌టెన్షన్ అయితే మీకు డౌన్‌లోడ్ అవుద్ది చూడండి. రైట్. ఇక్కడ అనేది మీకు ఎక్స్‌టెన్షన్ డౌన్‌లోడ్ అవుతుంది. సో, ఎక్స్‌టెన్షన్ అయితే డౌన్‌లోడ్ అవుతుంది. సో, వెయిట్ చేయండి ఎక్స్‌టెన్షన్ డౌన్‌లోడ్ అయ్యేంత వరకు. ఒక 85 ఎంబీ అయితే ఉంటదనమాట. రైట్. మీరు చూసుకుంటే ఇక్కడ ఎక్స్‌టెన్షన్ అయితే యాడ్ అయిపోయింది. సో, మీరు క్విక్‌గా రావాలంటే మీరు పిన్ చేసుకోండి ఇక్కడ. ఇక్కడ మీరు ఎక్స్‌టెన్షన్స్‌లోకి వెళ్లి ఇక్కడ యాహ్! మేనేజ్ ఎక్స్‌టెన్షన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు పిన్ ఆప్షన్ ఉంటది. డైరెక్ట్ ఇక్కడే వస్తదనమాట పిన్ ఆప్షన్. పిన్ చేసుకోండి. డైరెక్ట్ మీకు ఇక్కడే ఉంటది. సో, మీకు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని, మీకు ఆల్రెడీ వాలెట్ ఉంటే నో ప్రాబ్లమ్ యూజ్ చేసుకోవచ్చు. బట్ వాలెట్ లేదు. ఇప్పుడు కొత్తగా అందరూ యూజ్ చేసేవాళ్ళు ఈ వీడియో చూస్తారు కాబట్టి, సో, మనం క్రియేట్ న్యూ వాలెట్ మీద క్లిక్ చేద్దాం. సో, క్రియేట్ న్యూ వాలెట్ మీద క్లిక్ చేసి మీరు పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలన్నమాట. లెట్స్ ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేస్తాను నేను. హ్మ్. ఏ1 ట్రేడర్ మనీ అని సెట్ చేస్తాను నేను. ఏ1 ట్రేడర్ మనీ. సో, సేమ్ ఇక్కడ కూడా అదే ఎంటర్ చేయండి. ఏ1 ట్రేడర్ మనీ. ఇలా మీరు ఏదైనా పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. పాస్వర్డ్ సెలెక్ట్ చేసినాక సో, మీకు వాలెట్ అయితే క్రియేట్ అయిపోయింది. అంతే. సింపుల్ ప్రాసెస్ అనమాట. మీరు పాస్వర్డ్ ఎంటర్ చేస్తే వాలెట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇదేంటి బ్రో ఇంత సింపుల్, మనకి సెక్యూరిటీలు ఏమిస్తారు? ఒక పాస్వర్డ్‌తో అయితే హ్మ్, హ్మ్, అని మీరు అనుకోవచ్చు. బట్ లోపల ఉంటది అసలైంది. మీకు సీక్రెట్ ఫేజ్ అనేది ఉంటదనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓపెన్ వాలెట్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ మై వాలెట్. సో, ఇప్పుడు దీన్ని లైట్‌గా డ్రాగ్ చేస్తే మీకు రైట్. ఇక్కడ ఎవ్రీథింగ్ కనిపిస్తుందనమాట ఇప్పుడు. ఓకే. ఇక్కడ ఎవ్రీథింగ్ మీకు డీటెయిల్స్ అనేది కనిపిస్తది. సో, ఇక్కడ మీరు వాలెట్ యూజ్ చేసే ముందు 100% మీరు మస్ట్ అండ్ షుడ్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ బ్యాకప్ సీక్రెట్ ఫేజ్ నౌ అని చూడండి. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు షో అనే ఆప్షన్ ఉంటది. ఇది మీ ఇన్‌ఫాక్ట్ ఇది మీ రియల్ పాస్వర్డ్ అనమాట. మీరు లాగిన్ అవ్వాలంటే డెఫినైట్‌లీ ఇది ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఇది గాని పోయిందంటే మీ అకౌంట్ పోయినట్టే. ఏది ఏమైనా రికవర్ చేయలేము. ఓకే. నాది ఆల్రెడీ ఒక అకౌంట్ అలానే పోయింది. మీరు ఇది పోతే అకౌంట్ పోయినట్టే. ఈ పాస్వర్డ్ అనేది చాలా కేర్‌ఫుల్‌గా షో ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి. సో, పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. ఏమోన్ ట్రేడర్ మనీ. సో, పాస్వర్డ్ ఒకసారి చెక్ చేద్దాం. యెస్. పాస్వర్డ్ అయితే ఎంటర్ చేశాను. సో, ఎంటర్ చేసినాక చూసారా? మీకొక సీడ్ ఫేజ్ అని వచ్చింది. సారీ, సీక్రెట్ ఫేజ్ అనేది వచ్చింది. 12 ఇందులో 12 వర్డ్స్ ఉన్నాయి చూసారా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇలా 12 వర్డ్స్‌తో ఒక మీకు సీక్రెట్ ఫేజ్ అయితే వస్తదనమాట. సో, ఇది మీరు చాలా కేర్‌ఫుల్‌గా స్టోర్ చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో స్టోర్ చేయొద్దు బ్రదర్. ఇది ఎక్కడ మీరు ఆన్‌లైన్‌లో గాని, స్క్రీన్‌షాట్‌లో కూడా షేర్ చేయొద్దు. ఒక 4, 5 ప్లేసెస్‌లో నోట్ చేసుకొని మీకు ఇంపార్టెంట్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ స్టోర్ చేసుకోండి. ఇది గాని పోతే, ఈ సీక్రెట్ ఫేజ్ గాని పోతే మళ్ళీ మీరు అగైన్ లాగిన్ అవ్వలేరు. అగైన్ మీ అకౌంట్‌ని రెన్యువల్ చేయలేరు. అంటే మీరు రీలాగిన్ అనేది అవ్వలేరనమాట. సో, అంత ఇంపార్టెంట్ ఈ సీక్రెట్ ఫేజ్ అనేది. సో, ఇది చాలా కేర్‌ఫుల్‌గా నోట్ చేసుకోండి. సో, ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తారు. సో, వర్డ్ 1 సో, ఇక్కడైతే నేను మర్చిపోయాను అక్కడ ఏమున్నాయో.
యూజువల్ అక్కడ ఏమున్నాయో మర్చిపోయాను. సో, మీకిక్కడ జస్ట్ ఏంటంటే ఇక్కడ వర్డ్ 1లో ఏమొచ్చింది మీరు ఆల్రెడీ నోట్ చేసుకొని ఉంటారు కదా! అది అక్కడ ఎంటర్ చేస్తారు. వర్డ్ 2లో ఏమొచ్చిందని పర్ఫెక్ట్‌గా అలా ఈచ్ 12 వర్డ్స్ కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొడితే మీకంతా అయిపోయిద్దనమాట. సో, ఇలా అనేది మీరు చేసుకోవాలి. సో, నౌ మీరు వన్స్ అది చేసుకున్న తర్వాత సింపుల్ ప్రాసెస్ అంతే. కానీ మీ సీక్రెట్ ఫేజ్ అనేది పోతే మీ అకౌంట్ పోయింది. అందులో ఉన్న ఫండ్స్ అనేవి పోయినాయి. సో, ఇంకా మర్చిపోండి వాటి గురించి. ఓకే. రైట్. మీకు అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఒకసారి ఫోటో తీసుకొని మీ ముందే చేస్తాను. ఈ సీక్రెట్ ఫేజ్‌ని గూడా ఎలా చేయాలో కూడా చూపిస్తా చూడండి. యాహ్! పనిలో పని అయిపోద్ది. సో, రైట్ సీక్రెట్ ఫేజ్ ఓపెన్ అయింది. నేను ఒకసారి ఫోటో తీసుకొని దీన్ని ఎలా చేయాలో చేస్తా చూడండి. సో, ఇప్పుడు మీరు అడగొచ్చు బ్రో మీకు ప్రాబ్లమ్ లేదా? నువ్వు పాస్వర్డ్ చెప్పేసావు, ఇది చెప్పేసావు అంటే ఇదొక డమ్మీ అకౌంట్. నేను దీన్నేమి యూజ్ చేయను. జస్ట్ మీరు వీడియో కోసం దీన్ని యూజ్ చేస్తున్నాను. సో, మీరు దీనిలోకి లాగిన్ అయ్యి అట్లాంటివేం చేయొద్దు. ఇదేం నేను అసలు యూజ్ చేయను. సో, ఫస్ట్ వర్డ్ 1 ఏముంది? ఇందాక మనం చూసుకుంటే సో, వర్డ్ 1 వచ్చేసి ఎక్స్‌పెక్ట్ అనమాట. ఎక్స్‌పెక్ట్ ఎక్కడుంది చూడండి. ఇది ఎక్స్‌పెక్ట్. సో, నెక్స్ట్ వర్డ్ 2 వచ్చేసి ఎంటైర్. సో, వర్డ్ 3 వచ్చేసి ఫ్యాషన్. మీరు అంత పర్ఫెక్ట్‌గా సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ క్లిక్ చేయండి. సో, ఇక్కడైతే మీకు ఈ ఫేజ్ అనేది ఓపెన్ అయిపోద్దనమాట. సో, వన్స్ ఇది ఓపెన్ అయిన తర్వాత రైట్. ఇప్పుడు చూడండి. ఇది మీ మెయిన్ డాష్‌బోర్డ్ అనమాట. సో, మీకు మొబైల్‌లో ఓపెన్ చేసినా ఒకేలా ఉంటది. సేమ్ ఇక్కడ కూడా ఒకేలా ఉంటది. మీకిక్కడ ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవే చెప్తా చూడండి. అనవసరమైనవి చెప్పి మన ఫారెక్స్ ట్రేడర్స్ మనకి యూజ్ అయ్యేవే చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరేం చేయొచ్చంటే క్రిప్టోని రిసీవ్ చేసుకోవచ్చు. ఏదైనా ప్రాప్‌ఫార్మ్స్ నుండి గాని ఆర్ మీరు ఏదైనా బ్రోకర్ నుండి గాని క్రిప్టో రిసీవ్ చేసుకోవచ్చు. ఆర్ మీ ఫ్రెండ్స్ నుండి ఏ వాలెట్ నుండి అయినా రిసీవ్ చేసుకోవచ్చు. అలాగే ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. మీరిక్కడ ఏ ఆహ్, దేన్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ BEP20 యూజ్ చేస్తారా? టెథర్ యూజ్ చేస్తారా? అదే ట్రాన్ నెట్వర్క్ యూజ్ చేస్తారా? ఈథీరియం యూజ్ చేస్తారా? ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు మేనేజ్ క్రిప్టో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హైడ్ అసెట్స్ అని ఉన్నది. ఇది ఇక్కడ మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఫస్ట్ ఇది ఒకసారి ఇది చూసుకోండి. దీని మీద క్లిక్ చేసినాక హైడ్ అసెట్స్ అని ఉంటది. అది ఆఫ్ చేయండి. హైడ్ అసెట్స్ అనేది ఆఫ్ చేశా. సో, నాకిప్పుడు ఏం కావాలి ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ చూడండి మల్టిపుల్ చూపిస్తుంది. మీకు BNB స్మార్ట్ చైన్, బిట్‌కాయిన్, ఎథీరియం నాకేం కావాలి అంటే లెట్స్ సే నాకు USDT ట్రాన్ నెట్వర్క్ కావాలి. TRC20 కావాలి. సో, మీరిక్కడ చూసుకోండి మీకిక్కడ నెట్వర్క్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇది బినాన్స్ వాళ్ళది. ఇది ఇథీరియం, సోలానా, ట్రాన్ ఈ నెట్వర్క్స్ ఉన్నాయి. మీకేదైతే కావాలో అది యూజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ట్రాన్ నెట్వర్క్ కావాలి యూఎస్‌డిటీలో. సో, చూసారా? ఇక్కడ చూసుకోండి మీకు ఇక్కడ యూఎస్‌డిటీ స్టాక్, యూఎస్‌డిటీ, రాపిడ్ అని ఉంటాయి. సో, ఇవి క్లిక్ చేయొద్దు. ఇవి వేరు. ఇవి చేయొద్దు. మనకు కావాల్సిందేంటే యూఎస్‌డిటీ ట్రాన్ నెట్వర్క్. ఇదొకటే సెలెక్ట్ చేసుకోండి. కన్‌ఫ్యూజ్ అవుతారిక్కడ. సో, ఇది సెలెక్ట్ చేసుకొని మీరు ఆన్ చేసుకోండి. సో, జస్ట్ మీరు అలా చేస్తే చాలు. ఇక్కడనేది యాడ్ అయిపోయింది. చూసారా? ఇక్కడ యాడ్ అయిపోయింది. సో, మీరు ఇవి రిమూవ్ చేసేయాలనుకోండి మేనేజ్ క్రిప్టో మిగతావి రిమూవ్ చేసేసుకోండి. ఇవన్నీ వద్దు నాకు. ఓన్లీ నాకదే కనిపించాలంటే ఇక్కడ మేనేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని బిట్‌కాయిన్, ఇథీరియం, పాలిగాన్, ట్రస్ట్ వాలెట్ ఇవన్నీ రిమూవ్ చేసుకోండి. అప్పుడు మీకేం కనిపిస్తుంది? ఓన్లీ యూఎస్‌డిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీని మీద క్లిక్ చేశారనుకోండి. మీకిక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. మీకు సెండ్ ఆప్షన్ ఉంటది. రిసీవ్ ఆప్షన్ ఉంటది. సో, మీరిప్పుడు సెండ్ చేయాలి. ఇప్పుడు మీ మీ దీనిలో వాలెట్‌లో మనీ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి దీన్ని మనం డిపాజిట్ ఆర్ విత్‌డ్రా చేయడానికి యూజ్ చేయం. మీ దగ్గర ఇండియన్ రూపీస్ ఉండి వాటిని డిపాజిట్ ఆర్ విత్‌డ్రా చేయడానికి యూజ్ చేయం. అలా కూడా చేయొచ్చు. బట్ దీని మెయిన్ ఫంక్షన్ ఏంటంటే మనకి మెయిన్‌లీ నేను పర్సనల్లీ యూజ్ చేసేది దీనిలో స్టోర్ చేయడానికి. దీనిలో క్రిప్టో హోల్డ్ చేసుకొని ప్రాప్ ఫార్మ్స్ నుండి వచ్చే మనీ రిసీవ్ చేసుకోవడానికి ఆర్ నేను ఏదైనా డిపాజిట్ చేయాలంటే చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెండ్ అని ఆప్షన్ చూడండి. ఇన్ కేస్ మీ అకౌంట్‌లో ఉందనుకోండి. ఒక $100 ఉందనుకోండి. ఇక్కడ సెండ్ మీద క్లిక్ చేశారనుకోండి. జస్ట్ మీకు వాలెట్ అడ్రెస్ ఉంటే సరిపోద్ది. ఇక్కడ మెమో ఏదైనా పేస్ట్ చేయాలంటే చేయొచ్చు. ఆ వాలెట్ అడ్రెస్ ఇక్కడ ఏదైనా చేయాలంటే చేయొచ్చు. అండ్ మీరు ఎంతైతే అమౌంట్ సెండ్ చేస్తున్నారో అంత. అదే మీకు అలా కాదు మీరు రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఈ వాలెట్‌కి నా యూఎస్‌డిటీ TRC20 వాలెట్‌కి రిసీవ్ చేసుకోవాలి. నేను ప్రాప్ ఫంక్షన్ విత్‌డ్రా తీసుకుంటున్నాననుకోండి. ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. రిసీవ్ చేసుకో ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు కాపీ ఆప్షన్ ఉంటది. డైరెక్ట్ మీరు లింక్ షేర్ చేసినా పర్లేదు. ఈ స్క్రీన్‌షాట్ షేర్ చేసినా పర్వాలేదు. అవతల వాళ్ళనేది సెండ్ చేస్తారనమాట. అలా కాదు మీకు బినాన్స్ ఉంది. బినాన్స్ నుండి మీకు బినాన్స్‌లో మనీ ఉంది. దాన్ని ట్రస్ట్ వాలెట్‌లో తెచ్చుకోవాలన్నా కూడా మీరు డైరెక్ట్‌గా చేయొచ్చు. సో, ఇలా సింపుల్ ప్రాసెస్ అనమాట. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్. బట్ మీ సీక్రెట్ ఫేజ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో లూజ్ అవ్వకూడదు. మీరు ఎప్పుడైనా మనీ దానికి ట్రాన్స్‌ఫర్ చేస్తారంటే ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. మీ సీక్రెట్ ఫేజ్ అనేది వర్క్ అవుతుందా లేదా? ఇన్ కేస్ అది వర్క్ అవ్వట్లేదు అంటే బెటర్ ఇంకోటి క్రియేట్ చేసుకోండి. ఓకే. సో, వీలైతే ఒకటి మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. సీక్రెట్ ఫేజ్ అనేది జాగ్రత్తగా స్టోర్ చేసుకోండి. అండ్ మోస్ట్‌లీ ఈ ప్రైమరీ ఫంక్షన్స్ నేను యూజ్ చేసేదైతే వీటి కోసమే. ఇంతకు మించి ఇందులో చెప్పడానికి గూడా ఉండదు. రిసీవ్ అండ్ ఇది చేసుకోవడానికి. అండ్ మీరు దీన్ని ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటది. మీ సీక్రెట్ ఫేజ్ అనేది
బ్యాకప్ కూడా చేసుకోవచ్చు గూగుల్ డ్రైవ్‌కి. బట్ నా సజెషన్ ఏంటంటే ఆన్‌లైన్‌లో ఎక్కడ స్టోర్ చేయొద్దనమాట. మీకేదైనా మీరు క్రాక్డ్ వెర్షన్ గాని, సాఫ్ట్‌వేర్స్ గాని యూజ్ చేశారంటే అది హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటది. అవి ఎక్కడ స్టోర్ చేసుకోవద్దు. మీరు ఎక్కడైనా నోట్ చేసుకోండి పెన్‌తో ఒక 4, 5 ప్లేసెస్‌లో నోట్ చేసుకొని స్టిక్ చేసుకోవడమో, లేదా దాన్ని కేర్‌ఫుల్‌గా స్టోర్ చేసుకోవడమో చేయండి. ఈ 2 ఆప్షన్సే చేయండి. అండ్ అర్థమైంది కదా! మీరు ఇక్కడ వాలెట్స్ అనమాట. కావాలంటే ఇంకో న్యూ వాలెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ న్యూ వాలెట్ మీద క్లిక్ చేశాననుకోండి. నాకు ఆల్రెడీ ఒక వాలెట్ ఉంది కదా! అంటే నా నా పర్సనల్‌గా యూజ్ చేసుకున్నది. దాన్ని మీరు ట్రస్ట్ వాలెట్ మొబైల్ దీని ద్వారా యాడ్ చేసుకోవచ్చనమాట. ఎలా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారా? ఆల్రెడీ మీకు వాలెట్ ఉందనుకోండి. ఇంపోర్ట్ విత్ సీక్రెట్ ఫేజ్ ఆర్ ప్రైవేట్ కీ. మీకు ఆల్రెడీ ఒక సీక్రెట్ ఫేజ్ అనేది ఇచ్చాడు కదా! అది మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే చాలు మీ వాలెట్ అనేది అగైన్ లోడ్ అయిపోయింది. సో, మీరు ఎప్పుడో యూజ్ చేసుకున్న తర్వాత లాగౌట్ చేసేసుకోండి. సో, ఇలా అనేది ట్రస్ట్ వాలెట్ యూజ్ చేయొచ్చనమాట. చాలా అంటే చాలా సేఫ్ అండ్ జెన్యూన్ వన్. ఇది వరల్డ్ వైడ్‌గా వెరీ జెన్యూన్ అండ్ వెరీ ట్రస్టెడ్ ప్లాట్‌ఫార్మ్. సో, మీరు దీన్ని 100% దీన్ని ట్రస్ట్ చేయొచ్చు. సో, ఐ హోప్ మీకు ఈ వీడియో మీకు మీ ఫండ్స్ అనేవి మీ ట్రాన్సాక్షన్స్ అనేవి గవర్నమెంట్‌కి తెలియకూడదు. ఆర్ మీ పాన్ కార్డ్‌లో ట్రాన్సాక్షన్ నోట్ అవ్వకూడదంటే మీరు ఒకసారి చూడొచ్చు. కన్సిడర్ చేయొచ్చు. ఆర్ మీరు క్రిప్టోను హోల్డ్ చేయాలనుకున్నా గూడా బినాన్స్‌కి ఆల్టర్‌నేటివ్‌గా. సో, మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే డెఫినైట్‌లీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ లింక్ ఉంటది. డైరెక్ట్ మీరు మన గ్రూప్‌లో జాయిన్ అవ్వచ్చు. మీకు జనరల్ డౌట్ అయితే గ్రూప్‌లో అడగండి. మీకు ఏదైనా పర్సనల్ డౌట్ అయితే నాకు డైరెక్ట్‌గా మెసేజ్ చేయండి. బట్ వీలైనంత వరకు జనరల్ డౌట్ గ్రూప్‌లోనే అడగడానికే ట్రై చేయండి. సో, మీరు గ్రూప్‌లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఇక్కడేంటంటే మనం మీకు ఏ ఇష్యూ వచ్చినా కూడా మీరు ఇక్కడ మెసేజ్ చేయొచ్చు. నేను అది చేయగలిగితే మీకు 100% చేస్తాను. అది కాక మనం కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ట్రేడింగ్‌కి ప్రీమియం అకౌంట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ మీకు ఏవైనా సర్వీసెస్ కావాలని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. వాటి గురించి అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. సో, యాహ్! ఈ వీడియోకైతే అంతే. ఈ వీడియో నచ్చినట్టు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే డెఫినైట్‌లీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.